రాయ్పూర్ వన్డేలో టీమిండియా రెచ్చిపోయి ఆడుతోంది. సెంచరీలతో కదం తొక్కారు కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్. 90 బంతుల్లో కోహ్లీ సెంచరీ చేశాడు. 82 బంతుల్లో 105 పరుగులు చేశాడు రుతురాజ్ గైక్వాడ్. కోహ్లీ, గైక్వాడ్ ధాటికి సౌత్ ఆఫ్రికా బౌలర్లు విలవిల్లాడిపోయారు. సిక్సర్లు, ఫోర్లతో గైక్వాడ్, కోహ్లీ ఇద్దరు కూడా రెచ్చిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ ఎడిటర్ జగన్నాథ్ దాస్ గారు వారితో మాట్లాడదాం. జగన్నాథ్ దాస్ గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి. ఎస్, ఇవాల్టి వన్డే అంటే మొన్నటి వన్డేలో సెంచరీ చేసినటువంటి కోహ్లీ కంటిన్యూ సెంచరీ. అంటే చాలామంది అభిమానులు ట్వీట్స్ ఆల్రెడీ చేస్తున్నారు, మేము స్టార్టింగ్లో చూసిన కోహ్లీని ఇప్పుడు చూస్తున్నట్లుగా ఉంది. కంటిన్యూగా సెంచరీస్ చేస్తున్నప్పుడు ఒక్క సెంచరీ చేయడానికి దాదాపుగా 1.5-2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అప్పట్లో. బట్ రెగ్యులర్ ఫామ్లోకి వచ్చాడు కోహ్లీని ఇంకా ఆపేటువంటి పరిస్థితి లేదనేటువంటి మాట. ధారాళంగా వస్తున్నటువంటి పరుగులు ఎలా చూడాలంటారు ఈ మ్యాచ్ని? అంటే ఆయనకి ఒక విషయం లో వచ్చారండి, ఆయన చాలా కొంచెం బాధ ఉండేను. ఇండియన్ టీమ్ లో కొంచెం కోచ్ తోని, గంభీర్ తోని ఇవన్నీ చూస్తుంటే మన కోహ్లీ ఒక లిజెండ్ ప్లేయర్ అండి. ఆయనకి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎప్పుడు. ఒక సీజన్ రన్ రాదు, ఇంకో సీజన్ రన్లు వస్తాయి. ఆ మాత్రం మనం చూసి మనం కోహ్లీ మంచి ఫామ్ లో లేడు, యూ షుడ్ ప్లే ఆల్ ది రంజీ మ్యాచెస్, యూ షుడ్ ప్లే గివింగ్ ద రెస్పెక్ట్. అంటే ఆ మధ్యలో కొంచెం 37 చెప్పినారు. ఆయన ఫిజికల్ ఫిట్నెస్ చూసంటే ఏ ప్లేయర్ ఆయన దిగి రారు. ఇప్పటిదాకా ఫీల్డింగ్ కోచ్ అంటాడు, ఫీల్డ్ లో ఫస్ట్ వస్తారు కోహ్లీ, బస్ కి ఫస్ట్ వస్తారు కోహ్లీ. ఆయన ప్రాక్టీస్ చేసేసరికి ఏ ఇండియన్ ప్లేయర్ ప్రాక్టీస్ చేయడు. 53 సెంచరీ కొట్టడం అది ఆసమాసి కాదు. అంటే ఎంత కష్టపడాలి, ఎంత ఆ స్ట్రోక్ కి మనం ఇన్నోవేషన్ చేసుకోవాలి. ఆ దాంట్లో కోహ్లీ ఎప్పటి నుంచో ఆడుతున్నాడు. ఇవాళ సెంచరీ అంటే, మొదటి సెంచరీ అంటే ఒక స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ అంటే నేను ఇంకా ఉన్నాను, నేను ఆడుతున్నాను ఇంకా ఫ్యూచర్ లో, నాకు ముట్టు కొడుకోండి, నేను 2027 వరల్డ్ కప్ దాకా ఆడతాను. అండ్ మైండ్ యూ, ఈ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ 11 మార్కులు చేశారు ఆయన కెరియర్ లో. ఆయన ఒక ప్లేయర్ కాదు, ఒక లిజెండ్, ఒక ఐకాన్. ఆ ప్లేయర్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎస్, అంటే దీనికి సంబంధించి గంభీర్ ఎఫెక్ట్, అలాగే రాంచీ వన్డే తర్వాత ధోనీతోటి కొంచెం సీక్రెట్ మీటింగ్ అని కానీ లేకపోతే డిన్నర్కి ఇన్వైట్ చేసినటువంటి పరిస్థితుల్లో కొన్ని రకాలైన ఇష్యూస్ అని చాలా వరకు డిస్కస్ అయ్యేటువంటి మాట. అది ఎక్కడా కూడా మ్యాచ్ మీద రిఫ్లెక్ట్ కాకుండా సెంచరీతోనే సమాధానం చెప్పినటువంటి తీరు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ని కూడా ఇక్కడ పర్టికులర్గా మాట్లాడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అప్పుడు ఫెయిల్ అయ్యాడు, ఎందుకు పెట్టారు రుతురాజ్ గైక్వాడ్ని అనేటువంటి మాటకి తను కూడా ఒక ఆన్సర్ ఇచ్చినట్లే చూడొచ్చంటారా? డెఫినెట్లీ రుతురాజ్ గైక్వాడ్ చూడండి, ఆయన డొమెస్టిక్ సీజన్ చూడండి, ఏ మ్యాచ్ చూడండి, ఆయన మంచి ఆ ప్యాషన్ తో ఆడతారు. ఆయన కష్టపడితే ఇంకెవరు కష్టపడరు. ఆయన ప్రతి రెగ్యులర్ నెట్స్ లో ఉంటారు. ఆయన ఈ సీజన్ లో డొమెస్టిక్ క్రికెట్ లో ఒక రంజీ ట్రోఫీ మ్యాచ్ లో 21 for 5 ఎంతో ఉంటే ఆయన దాంట్లో సెంచరీ ఎంతో 80 కొట్టారు. ఆయనకు ఉన్నది. అంటే ఆయనకి ఆ ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. ఎప్పుడు ఇచ్చినా ఒక్క మ్యాచ్ ఇస్తారు, 2 మ్యాచెస్ ఇస్తారు. ఈ మ్యాచ్ అంటే ఆయన గ్రేట్నెస్ ఏంటంటే కోహ్లీ ఉండేది అక్కడ. కోహ్లీ చాలా ఎంకరేజ్ చేస్తారు ఇలాంటి ప్లేయర్స్ కి. ఎవరైతే కష్టపడతారో రుతురాజ్ గైక్వాడ్ ప్లేయర్స్ కి హీ ఎంకరేజెస్ అన్నమాట. అండ్ రుతురాజ్ గైక్వాడ్ చూడండి, ఫస్ట్ సెకండ్ బాల్ లో మంచి బాల్ లో జస్ట్ ఎస్కేప్ అయిపోయాడు. దాని తర్వాత హీ ఫేస్ ది బాల్స్ వెరీ కరెక్ట్లీ మాట. ఆయన టెక్నిక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఆయన ఫోకస్ చాలా మంచిగా ఉంటుంది, ఆయన స్ట్రోక్స్ కూడా మంచిగా ఉంటాయి. ఆయన స్వీప్ ఇంకో డిఫరెంట్ గా ఆడతారు. అండ్ ఆయన ఫ్రీ అంటే ప్యాడల్ స్వీప్ అంటారు, చాలా లేట్ గా ఆడతారు ఆయన స్వీప్. సో ఆయన ఈ ప్లేయర్ యాక్చువల్లీ టెస్ట్ మ్యాచ్ లో కూడా ఉండాలి. ఎందుకు ఆర్పించుకోలేదు ఇప్పటికీ తెలియదు. సాయి సుదర్శన్ ఆర్పిస్తారు. బట్ గైక్వాడ్ చూడండి, డొమెస్టిక్ క్రికెట్ లో ఎన్ని రన్స్ కొట్టాడో, ఎన్ని రిచో, అందుకే ఈ డిజర్వ్స్ టు గెట్ ఎ సెంచరీ. అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఇప్పుడు ఇండియన్ టీమ్ లో ఉండాల్సిందే, ఎందుకంటే ఆయన చాలా యూస్ఫుల్ ప్లేయర్. టెస్ట్ మ్యాచ్ అని అంటే ఫ్యూచర్ మిడిల్ ఆర్డర్ హోప్ కింద చూడొచ్చు అంటారా జగన్నాథ్ గారు? తన్నే ఆయన మిడిల్ ఆర్డర్ ఆడతారు, ఓపెనింగ్ కూడా ఆడతారు, అన్ని చోట్ల ఆడతారు. అయితే ఓపెనింగ్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాడు ఆయన, చాలా మంచి ఓపెనింగ్. ఆయన చూడండి, ఫుట్ మూవ్మెంట్ అంటే టెక్నిక్ సాలిడ్ గా ఉంటుంది, స్పిన్నర్స్ తో ఉంటుంది, పేస్ బౌలర్ తో ఉంటుంది. సో ఆయన మంచి బ్యాటర్, ఎక్కడ ఆడిపిస్తే ఆ రాహుల్ లాగా ఆడతారు అనమాట. సో ఈస్ గుడ్ అట్ మిడిల్ ఆర్డర్, టాప్ ఆర్డర్ కూడా బాగా ఆడతారు ఆయన. ఎస్, ఈ మ్యాచ్లో ఇద్దరు ప్లేయర్ల పర్ఫార్మెన్స్ గంభీర్కి ఒక ఆన్సర్గా ఇచ్చినట్లు అంటారా, లేకపోతే మేమంతా స్ట్రాంగ్గా ఉన్నాం, యూనిట్గా ఉన్నాం అనేటువంటి ఒక రిఫ్లెక్షన్ అనేది కనపడుతుంది అనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా వినపడుతున్నాయి, అలా చూడొచ్చు అంటారా?
ఇదే ఇప్పుడు ఏంటంటే మన ఇండియాలో ఒకటి మీరు అనుకోండి, క్రికెట్ ఇస్ ద మోస్ట్ పాపులర్ గేమ్, నంబర్ 1 గేమ్. ఎప్పుడైతే ఓడిపోతే మన ఇండియన్ సహించలేదు. అండ్ గంభీర్ ఇప్పటిదాకా టెస్ట్ మ్యాచ్ లో అన్ని ఓడిపోతున్నాయి. ఆయన సెలెక్షన్, ఆయన యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ అండి. సపోజ్ యూ షుడ్ రెస్పెక్ట్ సీనియర్ ప్లేయర్. నేనేం చెప్తే నువ్వు మాట విను, నా మాట నువ్వు ఇది అంటే కొంతమంది కుదరదు అలాగా. సో యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ గ్రేస్ మాట. నేనే అని చేస్తాను, నేనే అని అంటే కుదరదు. ఇక యూ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. టీం ఓడిపోతే నేను నా తప్పు నుంచి చేయండి అని తీసుకోరు. శాస్త్రి మోహన్ అదే అన్నారు, యాజ్ అ కోచ్ యూ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. నువ్వు తక్కిన బ్లేమ్ చేయకూడదు. నువ్వు టెస్ట్ మ్యాచ్ లో ఆల్రౌండర్స్ ఆర్పించి అలా గెలిపిస్తావు, ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ ఎవ్రీ టీమ్ లో, ప్రతి టీమ్ లో సీనియర్ ప్లేయర్స్ ఉండాలి. ఇద్దరు ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉంటే బ్యాటర్స్ గెలిపిస్తారు, రన్ తెస్తారు. ఆల్రౌండర్స్ లాస్ట్ వచ్చి రన్ 30-40 రన్స్ కొడతారు, ఎప్పుడో ఇక్కడ అప్పుడు సెంచరీ కొడతారు. బట్ బ్యాటర్స్ మెయిన్లీ ఎనీ టీమ్ బ్యాటర్స్ మీదే డిపెండ్ అవుతారు. బ్యాటర్స్ వాళ్ళు రన్ చేస్తారు, బౌలర్స్ వికెట్ వేస్తారు. ఆల్రౌండర్స్ ఏంటంటే ఈ మధ్యలో 40-50 రన్స్ కొడతారు, 2-3 వికెట్లు తీసుకుంటారు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. అలా అవుతే బ్యాలెన్స్ చేసుకోవాలి మన టీమ్. అలాగే యాజ్ పర్ పిచ్ అనాలిసిస్ ఎక్స్పెక్టెడ్ స్కోర్ ఎంత అనే ఇప్పుడు డెఫినెట్లీ ఈ మూమెంటం ఇప్పుడు కోహ్లీ 10 నిమిషాల కింద రాలేదు. సో నెక్స్ట్ మూమెంట్ ఈ షుడ్ స్కోర్ సమ్ 350 to 370 అండి. బికాస్ సౌత్ ఆఫ్రికా మంచి బ్యాటర్స్. లాస్ట్ మ్యాచ్ లో బర్గర్ అందరూ కొసదాకా ఆడారు. జాన్సన్ ఇప్పుడు రిచ్ ఫామ్ లో ఉన్నారు బ్యాట్స్మెన్. సో ఎప్పుడు ఉంటే సౌత్ ఆఫ్రికా వెరీ స్ట్రాంగ్ టీమ్. వాళ్ళకి మనం వి షుడ్ నాట్ టేక్ లైట్లీ ఉంటారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఆడతారు. అండ్ 350-360 కొడితే గానీ మనం సౌత్ ఆఫ్రికా కొంచెం గార్డెడ్ గా ఉండాలి మనం. లాస్ట్ మ్యాచ్ లో కూడా బౌలర్స్ అంత ఎఫెక్టివ్ గా చేయలేకపోయారు. ఆల్మోస్ట్ గెలిచినంత పనిచేసింది సౌత్ ఆఫ్రికా. సో ఈ మ్యాచ్ లో ఎలా ఉండబోతుంటారు? లేదు, అందరూ ఏం అనుకుంటారంటే మనం ఎఫెక్టివ్ కాదని. ఇక డ్యూ ఫ్యాక్టర్ ఉన్నది. డ్యూ పడితే బాల్ గ్రిప్ కాలేదు, బౌలర్స్ కష్టం అవుతున్నది. అందుకే ప్రతి కెప్టెన్ ఏం చేస్తారంటే వాళ్ళు టాస్ వచ్చిన వెంటనే ఫీల్డింగ్ ఆఫ్ చేస్తారు. అంటే సెకండ్ ఫీల్డింగ్ లో కొంచెం బౌలింగ్ చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే బాల్ తడి ముద్ద అయిపోతుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గ్రిప్ ద బాల్ మాట. ఎందుకంటే డ్యూ పడుతుంది, ఈ మంచు పడుతుంది. మంచు వల్ల చాలా నీళ్ళు చేరిపోతాయి మన గ్రౌండ్ లో. దాని నుంచి ఏంటంటే బౌలర్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ బ్యాటర్ కి కొంచెం అంటే బౌలర్ సరిగా ఆ లైన్ లెంత్ రాదు. దాని మీద అంటే బ్యాటర్ కెన్ టేక్ మోస్ట్ ఆపర్చునిటీస్ అన్నమాట. రైట్. థ్యాంక్ యూ జగన్నాథ్ గారు, మంచి వాల్యుబుల్ అనాలిసిస్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ టీమిండియా అయితే రెచ్చిపోయి ఆడుతోంది. సౌత్ ఆఫ్రికా బౌలర్లు విలవిల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కోహ్లీ అలాగే రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు కూడా అవుట్ అయిన తర్వాత దానికి సంబంధించి కేఎల్ రాహుల్ ఆ బ్యాటింగ్ బాధ్యతలను కూడా తీసుకున్నాడు. ముందుండి స్కోర్ని నడిపించేటువంటి పరిస్థితి. ప్రస్తుతం 294కి 5 పరుగుల వద్ద భారత్ స్కోర్ అయితే ఉంది. దాదాపుగా 350 నుంచి 370 పరుగుల వరకు రన్స్ చేస్తేనే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయనేటువంటి మాట. ఎంత స్కోర్ చేసినప్పటికీ కూడా ఆపోజిట్లో ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికా టీంని ఎక్కడా కూడా తక్కువ అంచనా వేయకూడదు అనేటువంటి మాట. చివరి బ్యాట్స్మెన్ వరకు కూడా ఆల్మోస్ట్ 9th బ్యాట్స్మెన్ 10th బ్యాట్స్మెన్ వరకు కూడా వాళ్ళు బ్యాటింగ్ చేయగలరు. టార్గెట్ని ఆల్మోస్ట్ రీచ్ చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి బ్యాట్స్మెన్స్ కింద కూడా చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి కరెస్పాండెంట్ వెంకట్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వెంకట్, మ్యాచ్ని ఏ విధంగా చూడొచ్చు? ఇద్దరు కూడా సెంచరీలు చేసినటువంటి పరిస్థితి ఉంది. విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్, గైక్వాడ్ సెంచరీతోనే సమాధానం చెప్పినటువంటి సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందంటారు? మురళి, ఈ మ్యాచ్ విషయానికి వస్తే ముందు నుంచి కూడా అంటే కోహ్లీ విషయంలోనే ఎక్కువ కొంత అభిమానులు కూడా ఒక రకమైనటువంటి ఉత్కంఠ ఉంది. అంటే మొదటి మ్యాచ్ లో బాగా ఆడాడు కాబట్టి ఈ మ్యాచ్ లో ఆడతాడా లేదా అనే ఒక సందేహం చాలా మంది క్రికెట్ అభిమానుల్లో ఉంది. సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి ఎక్కువగా కోహ్లీ చుట్టూనే చర్చలు జరిగాయి. కానీ అంచనాలకు అంటే తగ్గట్టుగానే గతంలో కోహ్లీని 2015 నుంచి 19 వరకు ఏ కోహ్లీని అయితే క్రికెట్ అభిమానులు చూసారు అదే కోహ్లీ ఇప్పుడు కూడా సౌత్ ఆఫ్రికా సిరీస్ లో కూడా కనబడటం జరిగింది. ముందు నుంచి కూడా ఫస్ట్ అంటే కొంత స్లోగా ఆడినా సరే ఆ తర్వాత సింగిల్స్ కానీ డబుల్స్ కానీ తీస్తూ ప్రత్యర్థి మీద ఒత్తిడి పెంచే విషయంలో గతంలో ఏ విధంగా అయితే కోహ్లీ చేశారు ఇప్పుడు కూడా అదే విధంగా ఆడటం జరిగింది. ఇక దానికి తోడు రుతురాజ్ గైక్వాడ్ ని గైడ్ చేయడం, గైక్వాడ్ కూడా కొంత అంటే ఫస్ట్ 10 బంతులు కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా ఆ తర్వాత నుంచి కూడా చాలా దూకుడుగా ఆడే ప్రయత్నం చేయడం, కీలక సమయాల్లో బౌండరీస్, అదేవిధంగా సింగిల్స్ డబుల్స్ విషయంలో కోహ్లీ అనగానే మనకి స్ట్రైక్ రొటేషన్ ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుంది. డబుల్స్ సింగిల్స్ విషయంలో యువ ఆటగాళ్లు తనతో పాటు సంబంధం ఫిట్నెస్ ఉన్న వాళ్ళ ఆటగాళ్లు ఉంటే మాత్రం కోహ్లీ ఖచ్చితంగా దాన్ని ప్లస్ చేసుకుని జట్టుకు మరింత
స్కోర్ అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా మంచి గ్యాప్ షాట్లు ఆడుతూ కూడా సౌత్ ఆఫ్రికా మీద ఒక రకంగా సింగిల్స్ డబుల్స్ రూపంలోనే ఒత్తిడి పెంచడం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు కూడా సెంచరీలు పూర్తి చేసుకోవడం, ముందు గైక్వాడ్ సెంచరీ చేయడం 77 బంతుల్లో, అది నిజంగా సూపర్ నామ్ అనే చెప్పాలి. ఎందుకంటే మొదటి మ్యాచ్ లో గైక్వాడ్ ఫెయిల్ అవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం చాలా నిలకడగా రాణించాడు. ఫుట్ వర్క్ విషయంలో కూడా చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ప్రతి బంతి కూడా చాలా జాగ్రత్తగా, ఎక్కడ కూడా ఎల్బిడ బ్యాట్ కి గ్యాప్ విషయంలో కూడా అతను చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇది ఖచ్చితంగా ఫలించిందనే చెప్పాలి. ఇక కోహ్లీ కూడా కొంత 70 పరుగులు దాటిన దగ్గర నుంచి కొంత ఒత్తిడిలో కనపడినప్పటికీ కూడా కొంత నిలదొక్కుని కొంత దూకుడుగా పరుగులు చేయడం ఇదంతా కూడా కలిసి వచ్చిన విషయమే. దీంతో ఇద్దరు సెంచరీలు పూర్తి చేసుకోవడం అనేది ఇక క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటారు. ఎస్, ఎక్స్పెక్టెడ్ స్కోరు ఎంతవరకు ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు యాజ్ పర్ పిచ్ అనాలిసిస్? 340 నుంచి 360 మధ్యలో స్కోర్ ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ప్రస్తుతానికి అయితే రాహుల్ జడేజా జోడీ ఎంతవరకు నిలబడతారనేది ఇక్కడ కొంత కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాహుల్ కొంత దూకుడుగాడే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే వాషింగ్టన్ సుందర్ దూకుడుగాడే ప్రయత్నంలోనే వికెట్ సమర్పించుకోవడంతో ఆ తర్వాత జడేజా కొంత, అంటే వన్డేల్లో జడేజా బ్యాటింగ్ అనేది ముందు నుంచి కూడా స్లోగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎంతవరకు రాణిస్తాడు అనేది కూడా కొంత చూడాలి. అయితే ఆ తర్వాత టైలెండర్లో కూడా పెద్దగా దూకుడుగాడి బ్యాట్స్మెన్ లేకపోవడం ఇదంతా కొంత మైనస్ గానే కనపడుతుంది. మరి దాదాపుగా నా అంచనా ప్రకారం 340 నుంచి 360 మధ్యలో స్కోర్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాని ఎక్కడా కూడా తక్కువ అంచనా వేసేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి మాట లాస్ట్ వన్డేలో కూడా మనం చూసాం. మీరు చెప్పిన విధంగా ఆల్మోస్ట్ రీచ్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చేసింది అనేటువంటి మాట. ఇది కూడా ఒకంత డిఫెండ్ చేయగలిగినటువంటి స్కోరే సౌత్ ఆఫ్రికా కానీ మీరు కూడా చెప్పారు. అప్పుడు ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అసలు? ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాకు అదనపు బలం వాళ్ళ కెప్టెన్ టెంబా బవుమా. అతను గత మ్యాచ్ లో లేడు, ఈ మ్యాచ్ లో వచ్చాడు. ఇక ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా అతను రాణించడం ఖాయంగానే కనబడుతుంది. వాళ్ళకి ప్లస్ ఏంటి అని అంటే ఫస్ట్ నుంచి ఓపెనర్ నుంచి కింద వరకు కూడా దూకుడుగా బ్యాటింగ్ చేయగలిగే ఆటగాళ్లే కనపడతారు. మొన్నటి మ్యాచ్ లో కూడా మనం చూసాం. ఒక రకంగా మ్యాచ్ లో భారత్ ఓడిపోతుందేమో అనుకున్న పరిస్థితి నుంచి కూడా చాలా జాగ్రత్తగా రాణించడం, ఆ కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో కొంత సౌత్ ఆఫ్రికా ఒత్తిడిలోకి వెళ్ళింది. కానీ లేదంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎన్సైన్ గానీ, ఫాస్ట్ బౌలర్ ఎన్సైన్ గానీ, ఆ తర్వాత ఓపెనర్లు, వన్ డౌన్ బ్యాట్స్మెన్ వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆడేవాళ్ళు, దూకుడుగా ఆడే బ్యాట్స్మెన్ అందరూ కూడా T20 స్కిల్ ఉన్న వాళ్ళే, వైట్ బాల్ క్రికెట్ లో మంచి అనుభవం ఉన్న ఆటగాళ్లే. కాబట్టి ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికాకు కట్టడి చేయాలి అని అంటే మాత్రం 340 నుంచి 360 వరకు స్కోర్ ఇచ్చి ముందు 10 నుంచి 15 ఓవర్ల పాటు సౌత్ ఆఫ్రికాని కట్టడి చేస్తే మాత్రం మంచి ఫలితం ఉంటుంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక మ్యాచ్ అయితే ప్రస్తుతం 297 పరుగులకి 5 వికెట్లు కోల్పోయినటువంటి స్థితిలో ఉంది. దాదాపుగా 43 ఓవర్లు కంప్లీట్ అయ్యి ఇంకా 7 ఓవర్లు మిగిలి ఉన్నాయి. 340 నుంచి 360 పరుగులు అయితే ఎక్స్పెక్టెడ్ స్కోర్గా అయితే ఉంది. బట్ సౌత్ ఆఫ్రికాని ఎక్కడా కూడా తక్కువ అంచనా వేసేటువంటి పరిస్థితి లేదు. ఎంతవరకు వీలైతే అంత సాధ్యమైనంత ఎక్కువ టార్గెట్ని సౌత్ ఆఫ్రికా ముందుంచేటువంటి ప్రయత్నం అయితే భారత్ చేస్తోంది.